సార్ నమస్తే అండి, మీరు ఏం చేస్తుంటారు? మిర్చాడ్లో ఉన్నానండి. ఎలా ఉంది వ్యాపారాలు? వ్యాపారం అంతా ఇదేం లేదండి, సానుకూలంగా ఏం లేదు. ఎందువల్ల అంటారు? ఈ గవర్నమెంట్ పని అనేది కరెక్ట్ లేదు. అంటే మిర్చి యార్డ్కి గవర్నమెంట్కి ఏం సంబంధం అనుకోవాలండి? రైతులకి బాగా పంటల బండి లైన్గా ఉంటే రైతులు బాగానే ఉంటుంది. రేట్లు కూడా డౌన్ అయినాయి, పొజిషన్ బాగాలేదు. ఈ గవర్నమెంట్ పరిపాలన కూడా అంత సానుకూలంగా లేదు. అదేంటండి, ఆయన సంక్షేమ పథకాల ఆద్యుడిని నేనే సంక్షేమ పథకాలు అందిస్తున్నాను అంటున్నాడు కదా. సాయంత్రానికి పొద్దున్నే పోయి సాయంత్రానికి ₹1000 1500 తెచ్చుకుంటే రేట్లకి వచ్చి ఆయన ఇచ్చేది పథకానికి ఏదో 18,000 ఇస్తే సంవత్సరం మీద వాళ్ళు పని చేసుకుంటే ఈరోజు సోమవారపోతులు అవుతారు. కానీ ఆ పథకం ఏమన్నా ఇదవుతుందా? ఎవరు ఏమన్నారు, ఆయన అవుతున్నారు, ఎవరు ఏమన్నారు? 18,000 కాదు, నేను ఇచ్చే పథకాలతో పేదలందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నారు కదండి. ఏమి లేదండి, అసలు పరిపాలన అనేది అంత సానుకూలంగా లేదు. చూస్తే కనుక ఈయన సంక్షేమ పథకాలన్నీ నేను మహిళలకే ఇస్తున్నాను, మహిళల అభివృద్ధి నా లక్ష్యం అంటున్నాడు కదా. ఇప్పుడు ఒక రోడ్లు ఉంటే గుంతలు ఉన్నాయి, ఆడబెట్టినా కానీ ఆ రోడ్లు చేసుకుంటే ఈ పరిపాలన చేసుకుంటే రైతులకు ఈ జనాలకి బాగుంటుంది. కానీ అంత సానుకూలంగా అయితే లేదు గవర్నమెంట్. మామూలుగా ఇప్పుడు క్వార్టర్ వచ్చేసి ₹50 200 అట్లా ఉంది పరిస్థితి. ఏది కొన్నా కానీ పప్పు కానీ నూనె ప్యాకెట్లు కానీ అన్నీ 100 200 అయినాయి. అట్లా పరిస్థితి అట్లా ఉంది. రేటు పెంచింది జనాలు తాగకుండా ఉండటానికి అని చెప్పి చెబుతున్నారు కదండి. మరి ఏమండి, తాగుడు మానుకుంటాడా? అది ఎంత అన్నా కానీ అప్పు చేసినా కానీ తాగుతాడు. అది కూడా సారాయి కూడా, ఇది గబ్బు సారాయి, అది మామూలు పనికొచ్చే పారు కాదండి. ఇప్పుడు ఆయన ముందు చెప్పింది ఏంటంటే కనుక అసలు మద్యపాన నిషేధం చేస్తా అని, ఇప్పుడేమో దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తా అన్నారు. ఈయన్న చేయగలిగారంటారా? చేశాడండి. ఎక్కడ పట్టిన బార్లు ఉన్నాయి, ఎక్కడ పట్టిన గొంతుకు ఉన్నాయి, ఎక్కడ పట్టిన బార్లే ఉన్నాయి. యాడ్ చేశాడు, ఇంకా పెంచాడు. 25,000 కోట్లు పెట్టి అప్పు తెచ్చాడు, యాడ్ చేశాడు. అంటే అప్పు తెచ్చింది కూడా పేదలకు పంచడానికి అంటున్నాడు కదండి. పేదలకంటే అప్పు కూడా మనిషికి తలబారికి మించి చేశాడు. ఒకరికి ₹1,00,000 ఉంటుంది భారం, అట్లా చేశాడు. మరి ఏం చెబుతారు, ఇంకో 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని అంటున్నారుగా. 30 సంవత్సరాలు కాదు, ఒక 2 నెలలు ఉంటే దిగిపోతాడు. దానికి అంత అవకాశం లేదు. ఎక్కడ పట్టినా జనాలు అసంతృప్తిగా ఉన్నారు. గవర్నమెంట్ మీద బాగా బ్యాడ్ లెక్క ఉంటారు. లేదండి, ఇప్పుడు మరి బస్సు యాత్ర అంటూ ఒకటి చేస్తున్నారు కదా, ఈ బస్సు యాత్ర మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏం లేదు, జనం కూడా అట్లా బస్సు యాత్రకి ఏడబెట్టినా కానీ జనాలు స్టార్టింగ్లో ఆయన వచ్చేలాగానే వెళ్ళిపోతున్నారు. క్వార్టర్ మందు బాటిల్ ఇస్తా అన్నా కానీ వెళ్ళిపోతా ఉండరు. బిర్యానీ ప్యాకెట్ ఏది ఇచ్చినా కానీ వచ్చి వెళ్ళిపోతున్నారు. ఎవడు వస్తున్నారు? రాకనే కదా నిన్న విజయవాడలో కోడి కత్తి అని డ్రామా ఆడింది, అంతేగా. అంటే అప్పట్లో జరిగింది కూడా డ్రామా అంటారా? నిన్న రాయి తగిలి రక్తం కూడా వచ్చింది కదండి. ఏం లేదండి, అది వేసుకుందేనో, అది మొత్తం డ్రామా. నేను అంటాం కాదు, జనాలు కూడా ప్రజలు అందరూ అదే మాట అంటున్నారు. అదేంటండి పాపం, కట్టుకొని కూడా నేను ప్రజల కోసమే బతుకుతున్నానంటూ మళ్ళీ నేను బయటకు వచ్చేసి మీటింగులు కూడా చెబుతుంటే కథ అదే అంటారు చూడు, అట్టనే కానీ ఏమి లేదు. అంతా అతని డ్రామా ఆడిన డ్రామే అంతే. అక్కడ జరగకముందే ఇక్కడ జనాలు రోడ్ల వెనక్కి ధర్నాన్ని వచ్చారు, అక్కడ జరగకముందే. వాళ్ళు ఇదంతా అల్లిన కథే కదా, అదే సంగతి. అంటే జరగకముందులే వచ్చారు అంటే కనుక ఇదంతా వీళ్ళు కావాలని చేసింది అంటారు. కావాలని చేసింది, అది పక్కా కావాలని చేసింది. నేను ఒక్కనే అంటాం కదండి, జనాలు అందరూ అంటుంటే నేను నిన్న పక్కన ఉండి, జనాలు అనుకుంటుంటే నేను నిన్న పక్కన. ఇక్కడ ఇంకో విషయం మనం ఆలోచించాల్సింది ఏంటంటే కనుక, మరి జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తుంది ఏంటంటే మహిళలను లక్షాధికారులను చేశాను అంటున్నారు కదా. ఏం లేదు, వాళ్ళని బిచ్చాధికారులను చేశాడు మొత్తాన్ని. అతని ఒక రోడ్డు గీడ్డు ఉన్న రేట్లు పెరగకుండా చేస్తే చాలు. ఒక విద్యుత్ 4 సార్లు 5 సార్లు పెంచాడు, అన్నీ పెంచాడు. ఏముంది, వాళ్ళు పని చేసుకుంటారు. రోజుగా లేడీస్ 500 600 సంపాదించుకుంటారు, జెంట్స్ ₹1000 తక్కువ సంపారు. వాళ్ళు సోమవారపోతులు చేయటమే కానీ ఆయన చేసింది ఏం లేదు. ఇప్పుడు మీరు సోమవారపోతులు చేస్తున్నారు అంటున్నారు, మరి చంద్రబాబు నాయుడు కూడా ఇంతకు మించి పథకాలు పెడుతున్నాను అంటున్నారు కదండి. చంద్రబాబు వేరండి, ఆయన వేరు. కంపెనీలు తీసుకొస్తారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తాడు. వీళ్ళు కష్టపడితే వాళ్ళ పిల్లలు బాగుపడతారు. చంద్రబాబు ఎన్నో సంస్థలు తీసుకొస్తాడు, అంత ఎడ్యుకేషన్ పరంగా ఇది చేస్తాడు. ఎడ్యుకేషన్ పరంగా నేనే బాగు చేశాను, విద్యాలయాలన్నింటినీ అంటే స్కూల్స్ అన్నింటినీ నేనే బాగు చేశాను, ఎవరు పట్టించుకోలేదు, ఇంగ్లీష్ మీడియం కూడా నేనే తెచ్చాను అంటున్నారు కదా. మరి లేదండి, రూపాయి అట్ట పెట్టి ₹100 తింగుతున్నాడు, అంత మించి ఏమి లేదు. రూపాయి చూపిస్తున్నాడు జనాలకి, ₹10 తింటున్నాడు. ఎలా తింటున్నారు? వేలే ఉంది. ఇప్పుడు అది ₹20 ₹30 అయితే బుడ్డి, దాని మీద 200 తింగుతున్నాడు. అది మొత్తం ఆయన పబ్లిక్గా పోయేది. అది
అంటే ఇక్కడ ఓన్లీ మద్యపానం వల్లనే ఇబ్బంది అవుతుంది అంటారా? మద్యపానమేనా అన్నిట్లో అండి. ఏదో బటన్ నొక్కుతా ఏదో దాంట్లో సగం పడితే సగం అతను జోబులోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు దాదాపుగా 10 లక్షల కోట్లు అప్పు చేశాడు. దాంట్లో అన్నీ 2-3 కోట్లు ఖర్చు పెట్టిన అంటున్నాడు. మిగతా మొత్తం ఆ జోబులోకి వెళ్ళిపోయినట్టేగా. అది పరిస్థితి. మరి ఇంకో విషయం తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తున్న పథకాల్లో మరో పథకం వచ్చేతలకి మద్యపాన నిషేధం కాసేపు పక్కన పెడితే పిల్లల చదువు కోసం నేను 15,000 ఇస్తున్నా అన్నాడు. అలాగే మహిళలకు 18,750 ఇస్తున్నారు. మరి ఆయన ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చాను అంటున్నారు. ఫస్ట్ ఏం చెప్పాడు, 2 పిల్లలు ఉంటే 30,000 ఇస్తా అంటున్నాడు. తర్వాత అని చెప్పాడు, ఒక్క పిల్లోడికి అన్నాడు 15,000 ఇచ్చాడు. 2వ సంవత్సరం 12,000 ఇచ్చాడు. 3వ సంవత్సరం ఇప్పుడు చివరి సంవత్సరంలో అసలు ఇలా ఏమి ఎవడికి పడ్డాయండి, ఎవడికి పల్లె. ఇవన్నీ నొక్కటమే కానీ ఏమి లేదు. మరి ఇంకేం చెబుతారు? మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంకో 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని, నన్ను ఎవరూ పీకలేరు అనే స్టేజ్ నుంచి ఇప్పుడు పైన దేవుణ్ణి నమ్ముకున్నాను, కింద మిమ్మల్ని నమ్ముకున్నాను అనే స్టేజ్కి ఎందుకు వచ్చారంటారు? ఏమండి, వాళ్ళ బాబాయిని చంపిన కూడా దేవుడిని నమ్ముకున్నాడు, దేవుడు అని చెబుతున్నాడు. మళ్ళీ కోడి కత్తించి గీసుకొని సింపతి పెంచుకొని మళ్ళీ దేవుడిని నమ్ముకున్నాను అని చెబుతున్నాడు. ఇప్పుడు మన జరిగింది కూడా నాకు ఇక్కడ తగిలింది దేవుడిని నమ్ముకున్నాను, పైన దేవుడు చూస్తున్నాడు, నేను చూస్తున్నాను అన్నాడు. అన్నీ చెబుతున్నాడు, దేవుడిని నమ్ముకొని ఉన్నాడు. అది చేసే పనులే మిట్ట తర్వాత అట్లా. అంటే ఇంతకీ ఇంకా ప్రజాదరణ లేదంటారా? ఏమీ లేదండి, జనాలు కూడా రావట్లేదండి. మొన్న సభకి అదే లైవ్లోకి వెళ్తే బిర్యానీ ప్యాకెట్ మందు బాటిల్ ఇచ్చినా కానీ అది తినేసి ఆయన వచ్చేళ్ళకి వెళ్ళిపోతున్నారు జనాలు. అవి ఏం లేక ఇక్కడికి అక్కడ చేస్తే ఏదో అని కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ చేస్తే ఓడి మీద ఒకటి నెట్టొచ్చు అని ఇడికొచ్చి కోడి కత్తికి తీసుకొని చేస్తున్నాడు. అది అంతమించి ఏం లేదు, అంతకుమించి ఏం లేదంట. మరి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా పాపం కంటికి గాయం అయింది కదా. ఫస్ట్లో బాగానే ఉంది కన్ను, తర్వాత వచ్చేసి మొత్తం ఇట్లా కన్ను మూసుకొని వచ్చాడు. అది కూడా ఇంకా అంతకన్నా సింపతి పెంచుకోవడానికే కదా, అతని కాన్షియస్లోనే కదా జరిగింది. దానికోసమే అంతమించి ఏం లేదు. అంటే ఆయన నియోజకవర్గంలో జరిగింది కాబట్టి ఆయన కూడా ఒక డ్రామా ఆడుతున్నారు అనుకోవచ్చు. అది ఒక్క రాయి 3 తగిలిద్దా, ఎక్కడ తగలదుగా. అది అంటే ఇద్దరికే కదండి, వాళ్ళిద్దరికే కదా తగిలింది. కాలు కూడా తగిలిందంట. అంటే ఒక రాయి 3 తగిలి కాలు తగిలిందంట. మళ్ళీ అదేమో నిజమేనా అది? మరి ఎలా చూడాలంటారు? మరి ఇంత జరుగుతున్నా సరే ఏమి లేదండి, సింపతి ఏం లేదు. ఈ సింపతి కూడా అందరి ఓసారి చూశాడు, డ్రామా ఆడారు, చంద్రబాబు నెట్టాడు, అప్పటి వరకు చేశాడు, అనుకున్న వరకు వచ్చినాయి. ఇప్పుడు అది లేదు, జనాలు ఊరు నమ్మరు. అతను ఎవరో అక్కడ ముగిసిపోయిన లెక్కేగా, అంత మించాలి. అయితే గెలిచే అవకాశం లేదంటారు? అసలు గెలిచే క్వశ్చనే లేదండి. నేను ఊరికి అద్దరు చేస్తున్నా కదా అందరినీ, అందరిది అదే పార్టీలో గురించి మొత్తం వెళ్ళొచ్చాము. నేను ఆ పార్టీలోనే ఉన్నాను, నేను కూడా వచ్చేసి నేను పార్టీ మారినా అని చెప్తున్నారు ప్రతి వాళ్ళు. అంటే ప్రజల్లో మార్పు వచ్చిందంటారు? పక్కా వచ్చింది, మార్పులో తిరుగులేదు.